విద్యార్థులకు ధైర్యాన్నిచ్చే షార్ట్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఫలితాల ప్రకటనలు మొదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కొందరు క్షణికావేశంలో చేయకూడని తప్పులు చేస్తారు, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ అలాంటి తప్పు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యల గురించి వింటుంటాం. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయ్యాననే బాధలో ఉంటారు చాలామంది విద్యార్థులు. కానీ పరీక్షలు తప్పితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. జీవితం అనే పరీక్షను ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేవాడు నిజమైన మనిషి. పరీక్షలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జీవితం ఒక్కసారే పోతే తిరిగి రాదు. ఫెయిల్ అయిన విద్యార్థులు 4 రోజులు సైలెంట్ ఉంటే మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయి. క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.